నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనము ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే దళపతి విజయ్ గారే పొలిటికల్ ఎంట్రీ, దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు. అయితే దీన్ని మనం ఒక రెగ్యులర్ వార్తలా కాకుండా తొలిసారిగా ఓటు వేయబోతున్న ఒక యువ ఓటరు కళ్లతో వాళ్ల ఆశల కోణం నుంచి విశ్లేషిద్దాం. అసలు ఈ కొత్త తరానికి ఈ ప్రయాణం ఎలాంటి స్ఫూర్తినిస్తోందో చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకెళ్దాం. ఇది సినిమా కాదు, ఇది ప్రజల తీర్పు. ఈ మాట వినగానే మీకేమనిపిస్తోంది? భలే పవర్ఫుల్గా ఉంది గదూ! మన సోర్స్ మెటీరియల్స్లో చెప్పినట్లుగా ఒక యంగ్ ఓటర్ తన ఫేవరెట్ హీరోని స్క్రీన్ మీద ఎంతగా ఆరాధించినా, పాలిటిక్స్కొచ్చేసరికి వాళ్లు కోరుకునేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక రియల్ అండ్ సాలిడ్ చేంజ్. ఈ డైలాగ్ ఆ సినిమాటిక్ ఎమోషన్కి, రియల్ లైఫ్ బాధ్యతకి మధ్యున్న బ్యాలెన్స్ని పర్ఫెక్ట్గా చూపిస్తోంది. ఇక మొదటి భాగం చూస్తే ది అవేకనింగ్, అంటే హీరో నుంచి రాజకీయ ఆశాకిరణం వరకు జరిగిన ప్రయాణం. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ మార్పు ఏదో రాత్రికి రాత్రే జరిగిపోలేదు. దీంట్లో స్పష్టమైన 4 దశలున్నాయి. ఫస్ట్, మనందరికీ తెలిసిన ఫేవరెట్ హీరో. సెకండ్, సినిమాలుకే పరిమితం కాకుండా సామాజిక సేవకుడుగా మారడం. ప్రజల సమస్యలు తీర్చాలనే ఆ బలమైన కోరికే 3వ దశలో ఆయనను ఒక పొలిటికల్ లీడర్గా మార్చింది. ఆ తర్వాత ఫైనల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఒక విక్టోరియస్ లీడర్ స్థాయికి తీసుకొచ్చింది. మరిది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే ఒక రియల్ హీరోకి, రియల్ లీడర్కి మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెరమీద అభిమానులను అలరించడం వేరు, అదే అభిమానులను నిజ జీవిత సమస్యలపై పోరాడే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ సపోర్ట్ బేస్గా మార్చుకోవడం వేరు. ఈ మూలాల ప్రకారం చూస్తే ఆ భారీ ఫ్యాన్ బేస్ కేవలం విజిల్స్ వేసే ప్రేక్షకులుగానే మిగిలిపోలేదు, సొసైటీ కోసం నిలబడే ఒక రియల్ పొలిటికల్ పవర్గా చాలా న్యాచురల్గా మారిపోయారు. ఇప్పుడు రెండవ భాగానికి వద్దాం. యువత తీర్పు, ఒక ప్రధాన వేదిక. అసలీ రాజకీయ మార్పు వెనుక ఉన్న మెయిన్ పిల్లర్స్ ఏంటో తెలుసా? కేవలం స్టార్డం మాత్రమే కాదు. ఆయన స్పీచెస్లో మనం గమనిస్తే ప్రధానంగా ఈ 3 అంశాలు కనిపిస్తాయి: యువత సాధికారత, విద్యా సంస్కరణలు, ఆపై అవినీతి నిర్మూలన. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు, కరప్షన్పై ఆయన తీసుకున్న కఠినమైన స్టాండ్, ఇవన్నీ ఫస్ట్ టైం ఓటర్లకి ఒక పెద్ద భరోసానిచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే యువత ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా అడ్రస్ చేయడమే ఈ క్యాంపెయిన్ సక్సెస్కి కారణం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, అసలు ఈ యువత శక్తి అంటే ఏంటి? ఈ సోర్సెస్ ప్రకారం ఇది జస్ట్ ఒక పదం కాదు, ఒక నమ్మకం. కరప్షన్ని రూపుమాపి ఎడ్యుకేషన్ని మార్చడానికి రెడీగా ఉన్న ఒక కొత్త జనరేషన్ ఆశ ఇది. పాతకాలపు పాలిటిక్స్ చూసి విసిగిపోయి ఒక స్వచ్ఛమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న యువ ఓటర్లను ఈ కాన్సెప్ట్ ఎందుకు అంతలా అట్రాక్ట్ చేసిందో ఈ విశ్లేషణ మనకు చాలా న్యూట్రల్గా, స్పష్టంగా వివరిస్తుంది. సరే, ఇప్పుడు 3వ భాగం, ఘర్షణ, స్థిరపడిన దిగ్గజాలను ఎదిరించడం. ఒకసారి ఆలోచించండి, పాలిటిక్స్లో ఒక కొత్త ప్రయాణమంటే పూలపాన్పు కాదు కదా. దశాబ్దాలుగా పాతుకుపోయిన, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద పెద్ద పార్టీలను ఫేస్ చేయడం మామూలు విషయం కాదు. సోర్సెస్ దీన్ని ఒక డేవిడ్ వర్సెస్ గొలియాత్ లాంటి పోరాటంగా చెప్తున్నాయి. ఒకవైపు 1000 కోట్ల వనరులు, అపారమైన అనుభవమున్న పొలిటికల్ జైంట్స్, ఇంకోవైపు గ్రౌండ్ లెవెల్ నుంచి కేవలం యువత అండతో నిలబడిన ఒక కొత్త ఫోర్స్. ఈ అపారమైన ప్రతిఘటనను తట్టుకుని నిలబడటమే ఈ ప్రయాణంలో అసలైన ట్విస్ట్. ఇక 4వ భాగం చూద్దాం, పతాక సన్నివేశం, ఒక సినిమాటిక్ ఎన్నికల విజయం. ఇదంతా ఎలా బిల్డవుతూ వచ్చిందో చూడండి. ఈ విజయం తాలూకు వాతావరణం అచ్చం ఒక సినిమా క్లైమాక్స్ని తలపించింది. ఎక్కడ చూసినా జనాలు, భారీ యూత్ ర్యాలీలు, మీడియా వాళ్ల హడావిడి, అబ్బా మామూలుగా లేదు. ఒక పార్టీ గెలిచింది అనేదానికంటే ప్రజలు ఒక వ్యక్తి మీద పెట్టుకున్న అపారమైన నమ్మకానికి ఇదొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా నిల్చింది. ఒక యంగ్ పౌరుడి యాంగిల్ నుంచి చూస్తే వాళ్లు కోరుకున్న ఒక పెద్ద మార్పు వాళ్ల కళ్ల ముందే జరుగుతున్న ఒక ఎమోషనల్ మూమెంట్ ఇది. ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకం గెలుపుగా మారింది. అక్షరాలా ఇదే జరిగింది. ఒక యువ ఓటరు ఈ గెలుపుని ఎలక్షన్ కమిషన్ చెప్పే ఒక నంబర్లా కాకుండా తమ ఆశలకి దక్కిన ఒక వ్యాలిడేషన్లా ఫీలవుతాడు. తమ ఫ్యూచర్ కోసం వాళ్లు వేసిన మొదటి అడుగుకి దక్కిన ఒక పర్ఫెక్ట్ రిజల్ట్గా దీనిని వాళ్లు ఆస్వాదిస్తారు. ఇక చివరిది 5వ భాగం, భవిష్యత్తు, ఒక కొత్త శకానికి నాంది. ఈ విశ్లేషణ మనకు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఇక్కడే ఉంది. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం ఒక ఎలక్షన్ రిజల్ట్ మాత్రమే కాదు,
యువత ఆశలు వాళ్ల పవర్తో నడుస్తున్న ఒక సరికొత్త పొలిటికల్ ఎరాకి ఇది ఒక బిగినింగ్ అనిపిస్తోంది. పాత రాజకీయ సమీకరణాలను పక్కనపెట్టి నెక్స్ట్ జనరేషన్ డ్రైవ్ చేసే ఒక కొత్త దారికి ఇది ఖచ్చితంగా పునాది వేస్తోందని ఈ సోర్సెస్ మనకు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనమంతా ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఎన్నికల సంబరాలు, ఈ హడావిడి అంతా త్వరలోనే సద్దుమణుగుతాయి. కానీ యువత తీసుకొచ్చిన ఈ సాలిడ్ తీర్పు మన రాజకీయ ముఖచిత్రాన్ని నిజంగానే శాశ్వతంగా మార్చేయగలదా? ఈ సినిమాటిక్ విక్టరీ రియల్ లైఫ్లో ఎప్పటికీ నిలబడిపోయే లాంగ్ టర్మ్ చేంజెస్ని తీసుకురాగలదా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. సరే, మరి ఈనాటి మన విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం. నాతో పాటు ఈ జర్నీలో ఉన్నందుకు థ్యాంక్ యూ.